హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. వరలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్య. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రావణ మాసం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో 5వ నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగ ముత్తైదువులకి ఎంతో విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్ముతారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, కీర్తి, శాంతి, సంతోషం వంటివి లభిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ మహాలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం యొక్క పురాణ గాథను ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి ఇలా వివరించాడు. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు పార్వతీదేవికి వరలక్ష్మీదేవి వ్రత మహత్యాన్ని వివరించాడట. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. భర్త పట్ల, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తమ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలని ఇస్తానని ఆమెకు ఆ దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి వివరించాడు. దానితో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పురాణ గాథ. చారుమతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము మగధ దేశమున కుండీనంబమనే పట్టణం ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోనూ, బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉండేది. పట్టణమునందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసి అత్తామామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగా, ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేస్తుంది. చారుమతి, ఓ జగజ్జగని, నీ కటాక్షము కలిగిన జనులు విద్వాంసులు సకల సౌభాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించింది. అంతలోనే వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అవగా చారుమతికి మెలకువ వచ్చింది. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని భావించి భర్తకు, అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నంని గురించి వివరిస్తుంది. వారు సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతంను తప్పకుండా చేద్దామని చెబుతారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని, ఈ వ్రతం ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు.
శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. చారుమతి ఇతర స్త్రీలు తెల్లవారుజామునే లేచి స్నానమును చేసుకొని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి యొక్క గృహములో ఈశాన్యం మూలన గోమయంతో అలికి మండపము ఒకటి ఏర్పాటు చేస్తారు. దానిపైన కొత్త బియ్యమును పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లవాలతో కలశమును ఏర్పాటు చేస్తారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మిగిలిన స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో సాయంకాలమున అమ్మవారికి షోడశోపచారములతో అమ్మవారిని పూజిస్తారు. వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపము చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మొదట ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళయందు గల్లుగల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు ఎంతో సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ చేయగానే వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు నిండి ఉన్నాయి. ఆ స్త్రీలందరినీ తీసుకువెళ్ళుటకు వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉన్నాయి. వారంతా మార్గమధ్యలో చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి ఆమెను అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహర్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విన్నారు కదా వరలక్ష్మి వ్రతం యొక్క గొప్పతనాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.